క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ నిండు దివ్య పూజా బలిలో పరిశుద్ధ గ్రంథ పఠనముల ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు తెలియచేస్తున్నటువంటి సందేశముల యొక్క సారాంశం కానివ్వండి, లేక ఈ పరిశుద్ధ గ్రంథ పఠనముల ద్వారా ప్రభువు మనకు వినిపిస్తున్నటువంటి ఈ శుభవచనములు కానివ్వండి, వీటినన్నింటినీ కూడా మనము పరిగణలోకి తీసుకుని ఉన్నట్లయితే మనకు బోధపడేటటువంటి అంశము గురుత్వము. నేను నిన్ను మాతృగర్భమున ఎన్నుకొనక మునుపే, నేను నిన్ను మాతృగర్భమున రూపొందించక మునుపే, నేను నిన్ను మాతృగర్భమున ఒక ప్రణాళికతో నేను నిన్ను నీ తల్లి యొక్క గర్భమున నిన్ను అక్కడ ఉంచక మునుపే నా మదిలో నేను నిన్ను తలచితిని అని చెప్పివేసి ఈనాడు ప్రభువుల వారు పలుకుతూ ఉన్నారు. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఈ పరిశుద్ధ గ్రంథ పఠనముల యొక్క సారాంశమును తెలుసుకుని అర్థం చేసుకున్నట్టుకు కావలసినటువంటి జ్ఞానమును, వివేకమును, విచక్షణను ఆ ప్రభువు మనకు దయచేయాలని, మరి ముఖ్యముగా తమ యొక్క జీవితం అంతటిని కూడా అర్పిస్తూ తమను తాము ప్రభుని సేవకై, మానవ సేవకై, దేవుని యొక్క సేవలో మునుగుటకు తమను తాము అర్పించుకుంటున్నటువంటి గురువర్యుల కోసం ప్రార్థన చేద్దాం. ఆ దేవాది దేవుని యొక్క దీవెనలు గురువులందరిపై కూడా వేంచేసి రావాలని, 12-13 సంవత్సరముల పాటు, వత్సరముల పాటు తమను తామును తర్పీదుగా పొందుకొని సెమినరీలో 16-17 సంవత్సరముల వయస్సులో సెమినరీకని వచ్చి తమను తాము అర్పించుకొని తర్పీదును పొంది ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని కష్టమైన, బాధ అయినా, నష్టమైన తమ యొక్క తల్లిదండ్రులను, తోబుట్టువులను, పెరిగినటువంటి స్థలమును ప్రతి ఒక్కటిని కూడా వదిలిపెట్టి వేసి ఆనాడు ప్రభుదేవుడు ఏ విధముగానైతే అబ్రహామునకు అల్లంతటి దూరాన ఉన్నటువంటి ప్రదేశమునకు పంపి ఉన్నాడో, నీ తల్లిదండ్రులను, తోబుట్టువులను, నీ జాతి జనులను ప్రతి ఒక్కరిని కూడా వదిలివేసి నేను చూపించబో స్థలమునకు వెళ్ళమని చెప్పివేసి ఆనాడు అబ్రహామును ఏ విధంగా పంపుతూ ఉన్నాడో అదే విధమైనటువంటి తర్పీదును పొందటానికి గురువులందరినీ కూడా 12-13 వత్సరముల పాటు తయారు చేసినటువంటి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మాతృ గర్భమున రూపొందించక మునుపే తన మదిలో మనలను తలచి తన సేవకై గర్భము ధరించినటువంటి తల్లి గర్భములో నుండి జన్మించినటువంటి శిశువును పిలచి ఈ 13 వత్సరముల పాటు కూడా తనకు అనుగుణంగా, తన ఆలోచనలకు తదనుగుణంగా తనను మలచి తన యొక్క సేవలో నిమగ్నుడు కావడానికి తత్వవేద శాస్త్రాలను పఠించి గణించి అర్థము చేసుకున్నట్టుకు కావలసినటువంటి తెలివితేటలను, జ్ఞానమును, వివేకమును ఇచ్చి చివరికి తనకు అనుగుణంగా మలచి 13 సంవత్సరముల తర్వాత గురు పట్టాభిషేకమునకు గుర్తుగా తైలముతో ఈ కరములను అభిషేక్తం చేస్తూ గురు పట్టాభిషేక దినమున గురువుని తన తైలముతో, పవిత్ర వరములతో కుమ్మరించి తన సేవకు పిలుచుకుంటున్నటువంటి ఆ దేవాది దేవునికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మన మేత్రాసనంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గురువుని, మేత్రానులను, తల్లి తెలుగు శ్రీ సభను పరిపాలిస్తున్నటువంటి ప్రతి ఒక్క మేత్రానుని, గురువుని, కన్యాస్త్రీలను, తర్పీదు పొందుచూ ఉన్నటువంటి గురు విద్యార్థులను, కన్యాస్త్రీల విద్యార్థులను ప్రతి ఒక్కరిని కూడా ఆ దేవాది దేవుడు దీవించాలని
అందరూ కూడా తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పునీత మార్కు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 7 నుండి 13 వచనములు. యేసు 12 శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపుచు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తినిచ్చెను. యేసు తన చెంతకు ఎంతమందిని పిలిచాడండి? 12 మంది శిష్యులని. 77 పదుల సార్లు ఉన్నటువంటి 70 మంది శిష్యులలో ఒక 12 మాత్రమే అతను ఎన్నుకొని వారిని తన చెంతకు పిలిచి ఏం చేశారు? వాళ్ళని తన సేవకై వారిని పంపివేశాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ఎన్నుకున్నటువంటి ఈ శిష్యులు ఎందుకు వారు పిలువబడ్డారు? వారు పిలువబడేటకు గల కారణములు ఏమిటి అని మనం పరిశీలించినట్లయితే మనకు అర్థమయ్యేటటువంటి విషయములు 3. దేవుణ్ణి ప్రేమించుటకు, దేవుణ్ణి తెలుసుకొనుటకు, మరియు దేవుణ్ణితో పాటు కలిసి సహవాసం చేయుటకు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను తెలుసుకొనుటకు, ఆయనను ప్రేమించుటకు, మరియు ఆయనతో పాటు కలిసి సహవాసం చేయుటకు. మరి ముఖ్యంగా గమనించవలసింది సహవాసం చేయుటకు. సహవాసం చేసేవారు ఏం చేస్తారంటే కలిసి ఉంటారు. వారి ఆలోచనలు ఒకటే, వారి మనస్సులు ఒకటే, వారి హృదయములు ఒకటే, వారు తీసుకునేటటువంటి ప్రతి ఒక్క నిర్ణయం కూడా ఒకటే, వారు తలంచేటటువంటి ప్రతి ఒక్క తలంపు కూడా ఒకటే. ఒక కుటుంబంగా ఒక బంధం ఏర్పడి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు తెలుసుకుంటూ సహవాసం చేస్తూ జీవిస్తూ ఉంటారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, యేసుని అనుసరించాలి, యేసుని వెంబడించాలి అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా చేయవలసినటువంటి మొట్టమొదటి ఆలోచన యేసుని తెలుసుకుంటా. యేసుని తెలుసుకుంటూ ఉంటే దేవుని యొక్క ఆలోచనలను మనం అర్థం చేసుకుంటూ, దేవుని యొక్క మనసును ఎరిగి, దేవుని యొక్క హృదయానుగుణంగా మనము తనకు అనుగుణంగా మలచుకుని తన ఇష్టానుసార ప్రకారంగా మనం జీవిస్తే మనకేం పుడుతుంది? మధ్యలో ప్రేమ పుడుతుంది, ఆయన మీద మక్కువ పుడుతుంది, ఆయన మీద ఇష్టం పుడుతుంది, ఆయన మీద మనకు ఎనలేని అమితానందమైనటువంటి చాలా ఎక్కువైనటువంటి ప్రేమ పుడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ వ్యక్తినైనా కానివ్వండి, ఒక వ్యక్తిని మనము తెలుసుకున్నటకు ప్రయత్నం చేస్తే, ఒక వ్యక్తిని చూసినప్పుడు ఇష్టపడితే, ఆ వ్యక్తిని కనుక మనం తెలుసుకోవాలి, అతను మనకు తెలియని వ్యక్తి కావచ్చు, పరాయి వ్యక్తి కావచ్చు, కానీ అతనితో పరిచయం పెంచుకోవాలి, అతనితో కలిసి ప్రయాణం చేయాలి అని చెప్పేటటువంటి ఉద్దేశం కనుక మనకు ఉన్నట్లయితే, అతను తెలుసుకోవటం మొదలుపెట్టిన తర్వాత, అతనితో సత్సంబంధం కలిగిన తర్వాత, అతనితో మనము పరిచయం పెంచుకున్న తర్వాత, అతని ఇష్టాలు, అతని ఆలోచనలు, అతని మనోభావములు, అతని తలంపులు మనము అర్థం చేసుకున్న తర్వాత, వారితో మన మనస్సు ఏకమైతే కలిగేటటువంటిది ప్రేమ. ఆ ప్రేమలో నుంచే వస్తుంది సేవ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ ప్రేమలో నుంచి పుట్టేదే సేవ. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రేమ, సేవ, ఈ 2 అక్షరముల యొక్క మాటలతో ఉన్నటువంటివే ఈనాడు గురుత్వ జీవితాలు. ప్రతి గురువు కూడా, ఎన్నుకొనబడినటువంటి ప్రతి గురువు కూడా దేవుణ్ణి ప్రేమించాలి, మనిషిని సేవించాలి. దేవునితో సత్సంబంధం కలిగినటువంటి ప్రతి గురువు దేవునితో
ఈ పవిత్రమైనటువంటి ప్రయాణం చేసేటటువంటి ప్రతి గురువు, దేవునితో కలిసి సహవాసం చేసేటటువంటి ప్రతి గురువు మానవుణ్ణి సేవించాలి. అందుకనే దేవునితో కలిసి ఉండాలి, సహవాసం చేయాలి, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి తెలుసుకొనాలి అనేటటువంటి ఈ 3 అంశాలను కనుక ప్రతి గురువు కూడా పరిగణలోకి తీసుకొని వాటిని అనుసరిస్తే, అవలంబిస్తే తర్వాత పుట్టేటటువంటిదే సేవ. ప్రతి గురువు అభిషేకించబడినటువంటి వారు కానివ్వండి, అదేవిధంగా అభ్యంగనం గావించబడినటువంటి కానివ్వండి, దేవునికి తమను తాను అర్పించుకున్నటువంటి కన్యాస్త్రీలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా చేసేటటువంటిది సేవ, మానవ సేవ. ఏ విధమైనటువంటి లాభాలు ఆశించని సేవ, స్వార్థము చూసుకోనటువంటి సేవ, నిస్వార్థముతో ఎదుటివారు బాగుండాలని చెప్పివేసి తమను తాము అర్పించుకునేటటువంటి వారే ఈనాడు అభిషిక్తులుగా దేవునికి తమను తాము అర్పితం గావించుకున్నటువంటి గురువులు, కన్యాస్త్రీలు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వారు, దేవుని చేత పిలువబడినటువంటి వారు చేయవలసినటువంటి విధులు ఏమిటంటే సేవ మరియు దైవ వాక్య పరిచర్య. దైవ వాక్య పరిచర్యలోనే మనకు ఈ సేవ అనేటటువంటి భావన పుట్టుకొస్తూ ఉంటుంది. మనము బోధించాల్సింది యేసుక్రీస్తుని, మనం సేవించాల్సింది మానవుణ్ణి, సాటి మనిషిని. అందుకనే దేవుడు నేర్పినటువంటి ఈ నూత ఆజ్ఞలో ఉన్నటువంటిదే దైవ ప్రేమ, మానవ ప్రేమ. దేవుని నువ్వు ప్రేమించినట్లుగానే, నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లుగానే నీ తోటి వారిని కూడా ప్రేమించమని చెప్పివేసి పరిశుద్ధ గ్రంథ పట్టణాలు తెలియజేస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తుల ప్రభువుల వారు ఉన్నటువంటి 663 ఆజ్ఞలు, పాత నిబంధనలో ఉన్నటువంటివి 663 ఆజ్ఞలను అన్నిటినీ కూడా కుదించి 10 ఆజ్ఞలుగా మోషే ప్రవక్త ఇజ్రాయేలు ప్రజలకు పంచిస్తే, ఆ 10 ఆజ్ఞలను కూడా కుదించి యేసు ప్రభువుల వారు ఈనాడు మనకు ఒకే ఒక ఆజ్ఞను ఇస్తూ ఉన్నారు, అదే ప్రేమాజ్ఞ. ఆ ప్రేమాజ్ఞలోనే మనము పవిత్ర గురువారం నాడు నిండు సాంగ్యంలో పాల్గొన్నప్పుడు మనకు ప్రేమాజ్ఞకు ప్రతిరూపంగా యేసు ప్రభువుల వారు చూపిస్తూ ఉన్నటువంటిది సేవ. తన యొక్క శిష్యులను పిలిచి ఎన్నుకొని వారితో పాటు కలిసి భోజనం చేస్తూ, ఆ భోజన పంక్తిలో కూర్చున్నటువంటి శిష్యుల యొక్క పాదాలు కడుగుతూ ప్రభువుల వారు చెప్తున్నటువంటి వాక్కులు, ఇదిగో నేను మీ గురువు అయినప్పటికీ, నేను ప్రభుడనైనప్పటికీ మీ యొక్క పాదములను తాకుతూ ఉన్నాను, మీ యొక్క పాదములను నేను నా చేతులతో, నా కన్నీటితో కడుగుతూ ఉన్నాను. ఈ నాడు చేస్తూ ఉన్నటువంటి ఈ సంఘటనను మీరు మర్చిపోకండి. నేను ఏ విధంగానైతే చేస్తూ ఉన్నానో మీరు కూడా అదే విధంగా చేయాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నుకొనబడినటువంటి ప్రతి ఒక్క గురువు, ప్రతి ఒక్క కన్యాస్త్రీ చేయవలసినది దేవునిని ప్రేమించటము, మానవుని సేవించటము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన యొక్క ముఖ్య ఉద్దేశము దైవవాక్య పరిచర్య మరియు మానవ సేవ. యేసుక్రీస్తును బోధించాలి, యేసుక్రీస్తును అనుసరించాలి. యేసుక్రీస్తునే మనము మన యొక్క మాటలలోనూ, మన యొక్క చేతలలోనూ, మన యొక్క ఆలోచనలలోనూ, మనకు ఉన్నటువంటి తలంపులలోనూ, మన యొక్క నడవడికలోనూ, మన యొక్క జీవన విధానంలోనూ యేసుక్రీస్తునే మనము ప్రతిఘటించాలి, యేసుక్రీస్తునే మనము ప్రబోధించాలి, యేసుక్రీస్తునే మనము బోధించాలి. యేసు నేర్పినటువంటి మాటలను, యేసు నేర్పినటువంటి వాక్కులను అనుసరిస్తూ మానవ సేవలో మనం ధరించాలి. కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు యేసు ఏ విధముగానైతే తన 12 శిష్యులను కూడా పిలిచి ఎన్నుకొని వారిని సేవకై పంపించున్నాడో, అదే విధముగా మన కోసము మన విచారణలో కానివ్వండి, మన మేత్రాసనంలో కానివ్వండి, మనకు తెలిసినటువంటి మన కుటుంబంలో ఉన్నటువంటి మన యొక్క బంధుమిత్రులలో కానివ్వండి, ఈ లోకంలో కానివ్వండి, దేవుని యొక్క సేవకు పిలువబడినటువంటి ప్రతి ఒక్క అభిషిక్తుణ్ణి కూడా తలంచుకుంటూ ప్రార్థన చేద్దాం. ఆ దేవాది దేవుడు వీరికి ఉన్నటువంటి లోటుపాట్లను తీసివేసి, వీరు కూడా సాటి మానవుల వలె పాపము అనేటటువంటి ఊబిలో పడకుండా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వీరు పరిశుద్ధాత్మ స్వరమును ఆలకించి తమను తాము ప్రభుని యొక్క సేవకు అర్పించుకుంటూ అంచెలంచెలుగా దేవుని యొక్క ప్రేమలో, సేవలో ఎదుగుటకు కావలసినటువంటి మనోధైర్యమును, ఆధ్యాత్మిక వరములను
ఆ దేవాది దేవుడు వీరికి ప్రసాదించాలని, వారు చేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క వేదవాక్య పరిచర్యలో, వారు చేసేటటువంటి ప్రతి ఒక్క మానవ సేవలో వారికి కావలసినటువంటి మనోధైర్యమును ఆ దేవాది దేవుడు దయచేయాలని ప్రార్థన చేస్తూ, మన విచారణలో ఉన్నటువంటి గురువులను, మనకు సేవలు అందిస్తున్నటువంటి కన్యాస్త్రీలను ఆ దేవాది దేవుడు ఈనాడు దివ్య పూజాబలి అర్పిస్తున్నటువంటి గురువులను, SCJ యేసు తిరుహృదయ సభ అనేటటువంటి ఈ సభకు చెందినటువంటి గురువులను 5గురిని కూడా ఆ దేవాది దేవుడు ఆశీర్వదించి కాచి కాపాడాలని, వారు చేస్తున్నటువంటి తర్పీదులో, వారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా వారిపై ఆ దేవాది దేవుడు తన యొక్క ఆధ్యాత్మిక వరములను కురిపించాలని ప్రార్థన చేస్తూ, అందరూ కూడా లేచి నిలబడి ఆ దేవాది దేవుడు మనకు వినిపించినటువంటి విశ్వాస సంగ్రహమును జపించు.